హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే స్వాగ్ మూవీ చూసొచ్చాను. ఈ సినిమా చూడడానికి మెయిన్ రీజన్ వచ్చి శ్రీ విష్ణు అండ్ డైరెక్టర్ హసిత్ కోహ్లీ. సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే యావరేజ్ గా ఉంది. వన్ టైం వాచ్ అనిపించింది. ముందుగా పాజిటివ్స్, శ్రీ విష్ణు యాక్టింగ్ అయితే చంపేశాడు. మాక్సిమం సినిమా అంతా తన యాక్టింగ్ అండ్ ఈజ్ తో లాగేశాడు. చాలా రోజుల తర్వాత రవిబాబు గారు, మీరా జాస్మిన్ ఈ సినిమాలో కనిపించారు. వాళ్ళకి మంచి రోల్స్ అయితే ఇచ్చారు. మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. డైరెక్టర్ ఒక మంచి సోషల్ మెసేజ్ తీసుకున్నారు. బట్ ఇంకొంచెం డీటెయిల్ గా నెగటివ్స్ లో మాట్లాడుకుందాం. మీమ్స్ లో ఉండే కంటెంట్ సినిమాలో చాలా బాగా యూజ్ చేసుకున్నారు. చాలా కామెడీ అయితే దాని నుంచి పండింది. దట్టు శ్రీ విష్ణు చేయటం ఇంకా హైలైట్ అని చెప్పాలి సినిమాకి. నేను చాలా చోట్ల చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇకపోతే నెగటివ్స్, సినిమాలో సోషల్ పాయింట్ చెప్పారు అని చెప్పా కదా, అది చాలా మంచిదే. బట్ దాని చుట్టూ రాసుకునే కథ, నెరేషన్ అనేది ఇంట్రెస్టింగ్ గా, ఎంగేజింగ్ గా ఉంటే ఇంకా బాగుంటది అనిపించింది. యాక్చువల్ గా ఈ సినిమా అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. మధ్యలో కొన్ని సీన్స్ నాకు చాలా కన్ఫ్యూజింగ్ అనిపించింది. ఆ క్యారెక్టర్స్ మధ్యలో ఉండే శాపం ఏంటి, దానివల్ల ఏం జరుగుతుంది, అది నాకు కొంచెం కన్ఫ్యూజ్ అనిపించింది. మళ్ళీ కొన్ని క్యారెక్టర్స్ అయితే చాలా కన్వీనియంట్ గా మీట్ అవుతారు. ఎట్లా మీట్ అయ్యారు, దాని మధ్యలో ఉండే రిలేషన్ ఏంటి, దానికి నేను కనెక్ట్ అవ్వలేకపోయాను. దట్స్ ఇట్ గైస్. ఓవరాల్ గా అయితే ఈ సినిమా శ్రీ విష్ణు కామెడీ అండ్ తన స్క్రీన్ ప్రెజెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. ఇట్స్ ఎ వన్ టైం వాచ్. సినిమా మీరు చూసారా? మీకు ఎట్లా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. కంటెంట్ నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని చిత్రం చెప్పిన కబుర్లతో మళ్ళీ కలుద్దాం. ఇక ఉంటా మరి.